చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా మాకు కాంగ్రెస్కి ఏంటి సంబంధం? మేము స్ట్రైట్ కొట్టే చెప్తున్నాం. 2014లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా లేదు, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము, మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు వరకు మేము వేచి చూస్తాము, అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం అధికారం కోసం కక్కుర్తి పడము అని చెప్పినటువంటి నికార్సైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారు ఇంకా అధికారం కోసం అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొన్న 5 ఏళ్ల క్రితం తిట్టావు చంద్రబాబు నాయుడిని, అవినీతి పరుడు అన్నావు, దగాకోరు అన్నావు. ఎందుకు ఇవాళ చంద్రబాబుతో కలిసావు? ఒక్క మాట ఏమైనా చెప్పావా? పోనీ ఒకళ్ళొకళ్ళు క్షమాపణలు చెప్పుకున్నారా? ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా? నేను 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అని చెప్పాను, అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను, అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను. లేదు, రాయలసీమలో ఒక పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాను, చేయలేకపోయాను, నన్ను మన్నించండి అని. కానీ లేదా చంద్రబాబుని అవినీతి పరుడు అని చెప్పాను, కాదు నా తప్పు, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, చంద్రబాబు నీతివంతుడని. కానీ లేదా చంద్రబాబు నాయుడు మోడీని దగులుబాజీ అన్నాను, పెళ్ళం లేదని చెప్పాను, కొడుకులు లేరన్నాను, కుటుంబం లేదన్నాను, ఈ రాష్ట్ర ఇతరులకు టెర్రరిస్ట్ అని చెప్పాను, నా మాటలన్నీ తప్పు, వెనక్కి తీసుకుంటున్నాను, మోడీకి మీ ద్వారా క్షమాపణలు చెప్తున్నానని చెప్పాడా? అంటే వీళ్ళు చీకట్లో పొత్తులు కలుపుకుంటే పడిగాపులు పడి అర్ధరాత్రులు ఢిల్లీ తిరిగి 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 కాళ్ళు పట్టుకుని కాపురం చేస్తే మీరు తిడితే మేము చెవులు ఆరగా వినాలి, చెవులకి వినసొంపుగా వినాలి. మీరు మళ్ళీ మేము కలిసిపోయాం ఆహా ఓహో అంటే అది విని మీ మాటలు నమ్మాలి. ప్రజలు అమాయకులు కారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ప్రజలు అమాయకులు కారు. ఖచ్చితంగా మీకు కాల్చి వాత పెడతారు. ఫ్యాను